చూడండి, వాయిస్ క్లియర్ ఉందా సార్? వాయిస్ క్లియర్ ఉన్నా సార్. నేను సెషన్ మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తా ఉన్నాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చెప్తాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నాకు హోస్ట్ అది ఇవ్వక్కర్లేదు, మీ దగ్గర హోస్ట్ ఉంచుకొని డిస్టర్బెన్స్ ఉన్నా మీరు మేనేజ్ చేసుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చిన్న ఇన్ఫర్మేషన్ సార్. లీడర్స్ ఆల్రెడీ సార్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. లీడర్స్ ఆల్రెడీ 1000 ఫిల్ అయిపోయింది కాబట్టి యూట్యూబ్ లింక్ ఉన్నది అన్ని గ్రూప్ లో. సో మీరు అక్కడి నుంచి మీరు లాగిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గోపి గారు, అండ్ థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. ఈరోజు నాకు ఇన్వైట్ చేసినటువంటి పాండు సార్ అండ్ ఎంటైర్ పాండు సార్ టీమ్ కి, అంటే చాలా మంచి లీడర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. చాలా గొప్ప లీడర్స్ అందరూ ఉన్నారు. సో అందరినీ పేరు పెట్టి చెప్పలేను, కానీ ప్రతి ఒక్క లీడర్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో నేను ఎప్పుడు అడుగుతుంటాను మీటింగ్ లో అది మాట్లాడడం అనేది, మిమ్మల్ని కలవడం ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంది అనుకుంటారు సార్ మాట్లాడితే బాగున్ను, సార్ వస్తే బాగున్ను, ఒక అదృష్టంగా భావిస్తారు. కానీ నేనేమనుకుంటానంటే మీతో కలవడం, మీతో మాట్లాడడం, మీతో ఈరోజు జూమ్ లో ఇలాగ నేను మీతో కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ రియలీ గ్రేట్ డే. టుడే ఇస్ ద గ్రేట్ డే. కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాము. సో మీ అందరికీ హార్ట్లీ వెల్కమ్ సార్ జూమ్ సెషన్ లోకి. ఎవరైతే కొత్తగా వచ్చారో, పాత వాళ్ళకి, పెద్ద ఉన్న లీడర్స్ అందరికీ హార్ట్లీ వెల్కమ్ సార్. అందరికీ హార్ట్లీ వెల్కమ్ అండి. సో కొత్తగా మాట్లాడడానికి ఏముంటుంది, ఆల్రెడీ అన్ని విషయాలు మనకు తెలిసిన విషయాలే. కానీ ఇంకా అప్డేట్ గురించి ఒకసారి విన్న విషయాలు మళ్ళీ వింటూ ఉంటే మన మైండ్కి కొంచెం రీఛార్జ్ అవుతుంది, చాలా గ్రేట్ గా ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలు మీతో నేను డిస్కస్ చేయాలనుకుని ఈరోజు ఇక్కడికి అనుకుంటున్నాను. మీ ఎవరు ఈ సెషన్ కి ఏం పే చేయలేదు. సో వెరీ గ్రేట్. ఇది ఫ్రీ సెషన్. కానీ నాకు తెలిసిన వరకు నా జీవితంలో ఏదైతే ఫ్రీగా తీసుకున్నానో అదేది నాకు ఉపయోగపడలేదండి. సో ఇప్పుడు మీకు కూడా ఈ సెషన్ ఫ్రీ కానీ ఫ్రీ అని భావంతో మీరు ఉండొద్దు. ఈ సెషన్ కి ఒక 1000 రూపాయలు పే చేస్తే, అంటే ఒక 10,000 రూపాయలు మీరు పెడితే ఎంత అటెన్షన్ పే చేస్తారో అంత అటెన్షన్ తో మీ అందరూ ఈ విషయాన్ని, ఇన్ఫర్మేషన్ ని తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే జూమ్ సెషన్ అంటేనే మనం చాలా బిజీ లైఫ్, అందరూ బిజీగా ఉంటాము. సో ఈ దీంట్లోనే మన లైఫ్ ని ముందు తీసుకెళ్ళాలి. ఎందుకంటే బిజీ పీపుల్ ఆల్వేస్ బిజీ, సక్సెస్ పీపుల్ ఆల్వేస్ బిజీగానే ఉంటారు. చాలా మంది మీ అందరూ సక్సెస్. బట్ ఈ బిజీలోనే కొన్ని కొత్త అప్డేట్స్ తీసుకొని ముందుకెళ్ళడం వల్ల ఒక స్ట్రాంగ్ హెల్దీ టీమ్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నెట్వర్క్ లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, నెట్వర్క్ ని మనం ఎందుకు చేయలేకపోతున్నాము, మన ఎలా చేంజ్ అయితే, మనం ఎలా చేస్తే మనం దానికి ఉన్న కారణాలు ఏంటి, ఈ విషయాలు కొన్ని డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఒక పాండు సార్ నాకు ఒక 60 నిమిషాలు అన్నారు, ఆల్రెడీ 8:15 అయిపోయింది. సో మీ అందరికీ తక్కువ టైంలోనే ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో నాకు ఇచ్చిన టైంలో నేను కంప్లీట్ చేయడానికి అవకాశం తక్కువ ఉంది. నాకు కావాల్సింది ఒక 80-90 నిమిషాలు మీతో నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా విషయాలు మీతో డిస్కస్ చేయాలి కాబట్టి. సో కాబట్టి మీ అందరూ తప్పదు, వినవలసిందే. ఎందుకంటే ఈరోజు అటెంప్ట్ చేశారు కాబట్టి టైం నాది. వినండి. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే లీవ్ అవుట్ అయిపోండి, పర్వాలేదు. కానీ తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ మాట. చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. సార్ చాలా మంది చార్ట్స్ అవి చేస్తున్నారు, దయచేసి చార్ట్ చేయొద్దు సార్. చార్ట్ బాక్స్ క్లోజ్ చేసేసేయండి సార్. సో ఎందుకంటే మళ్ళీ ఎవరేం చార్ట్ చేశారో అని సీరియస్ గా వింటున్న కూడా మళ్ళీ అది ఓపెన్ చేసి చూడదు ఉంటుంది. శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. మీరు 10,000 రూపీస్ పే చేస్తే ఒక సెషన్ లో మీరు ఎంత నేర్చుకుంటారో, ఈరోజు ఫ్రీగా మీరు అంతా నేర్చుకుంటారు, మీకు చాలా విషయాలు అర్థమవుతాయని నేను మీ అందరికీ చెప్పగలనండి. ఎందుకంటే నా అనుభవం కొలది. సో ఇంకా కొంచెం సెషన్ లోకి వెళ్దాము. యాక్చువల్గా మన లైఫ్ లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాము అంటే కొన్ని విషయాలు మనకు తెలుసో తెలియకో, నేను కూడా కొత్తలో తెలియక చాలా మిస్టేక్స్ చేశాను. దానివల్ల సక్సెస్ లేట్ అవుతుంది, లేదంటే టీం పడిపోవడం, ఇలాంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి.
సో ఆ విషయాలన్నిటిని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ లో సక్సెస్, ఈ బిజినెస్ లో కాదండి, ఎక్కడ సక్సెస్ అవ్వాలన్నా దానికి సంబంధించిన ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ సిస్టానికి మనం కనెక్ట్ అయినప్పుడు మాత్రమే మనం పెద్ద సక్సెస్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని ఈ బిజినెస్ లో సక్సెస్ కి తంబ్ రూల్. సక్సెస్ అవ్వాలంటే ముఖ్యమైనటువంటి కొన్ని రూల్స్ ఉంటాయి. మనం సేఫ్ గా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళాలన్నా, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళి ఇంటికి సేఫ్ గా రావాలన్నా ట్రాఫిక్ రూల్ మనం బ్రేక్ చేయకూడదు. అలాగే సక్సెస్ రూల్స్ కూడా బ్రేక్ చేయకూడదు. ట్రాఫిక్ రూల్ ఒక్కోసారి బ్రేక్ చేసినా మనం సేఫ్ గానే మేబీ వెళ్ళిపోవచ్చు. మేబీ ఫ్యూచర్ లో అదే అలవాటు అయిపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి, యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సక్సెస్ రూల్స్ కూడా మనం బ్రేక్ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు సక్సెస్ దొరికివచ్చు. కాకపోతే పెద్ద సక్సెస్ అంది, పర్మనెంట్ సక్సెస్ అంది తీసుకోవడానికి అవకాశం ఉండదు. సో కాబట్టి మన సక్సెస్ విషయంలో మనం రూల్స్ అని కొన్ని ఉంటాయి. అలాంటిది కొన్ని రూల్స్ ఏంటంటే, ఫస్ట్ థంబ్ రూల్ ఇస్ ద ఖచ్చితంగా మనం ఈ యొక్క సిస్టమ్ కి మనం కట్టుబడి ఉండాలి. ఈ సిస్టమ్ కి ఉబే అయి ఉండాలి. మనం ఈ సిస్టమ్ లో ప్లగ్గింగ్ అయి ఉండాలి. వాట్ ఈస్ ద సిస్టమ్ అంటే మనకి వెస్టేజ్ సిస్టమ్ అండి, మీ అప్లయన్స్ సిస్టమ్ కాదండి. ఇక్కడ మనం జాయిన్ అయిన తర్వాత తెలుసుకో. ఇప్పుడు చూడండి, ఒక విషయం 10 నోళ్ళకి వెళ్ళేసరికి దాని అర్థమే మారిపోతూ ఉంటుంది. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, సిస్టాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సిస్టమ్ చెప్పినట్టు మనం ముందుకెళ్ళడం చాలా 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 ఇంపార్టెంట్ అండి. సిస్టమ్ ని బ్రేక్ చేస్తే అవ్వదండి ఎక్కడైనాను. అందుకని సిస్టానికి ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి మనం. కానీ చాలా మంది బిజినెస్ అనుకుంటారు, జాయిన్ చేసేస్తూ ఉంటారు. జాయినింగ్. నేను కూడా కొత్తలో నాకు తెలియక జాయినింగ్ చేసేయాలి, జాయిన్ చేసి కనిపించిన వాళ్ళందరినీ లోపలికి తోసేయాలి. కానీ ఈ బిజినెస్ లో ఉన్న కొన్ని ఇబ్బందులు ఏంటంటే, ఈ బిజినెస్ ఫ్రీ ఐడి, ఎవరైనా ఇన్వాల్వ్ అయిపోవచ్చు, ఎవరినైనా మనం జాయిన్ చేయొచ్చు. కానీ ఈ బిజినెస్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఎవరైనా రావచ్చు. ఎవరెవరు రావచ్చు? హౌస్ వైఫ్స్ వచ్చి ఇంజనీర్స్ రావచ్చు, డాక్టర్స్. ఎస్, మన టీమ్ లో చాలా మంది పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండి. ఈ బిజినెస్ నాకు నడుస్తుందా నడదా అన్న మూమెంట్ ఒకప్పుడు ఆలోచన ఉండేది స్టార్టింగ్ లోనే. బట్ ఈ రోజు పెద్ద ఆర్గనైజేషన్ ఎంఎస్ఆర్ అసోసియేషన్, పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ఈ రోజు ఎంఎస్ఆర్ గారు అసోసియేషన్ లో తయారైంది. ఇస్ ద గ్రేట్, నిజంగా గొప్ప లెజెండరీ లీడర్. సో ఇలాంటి అసోసియేషన్ లో చాలా మంది పెద్ద పెద్ద డాక్టర్స్ ఏంటి, ఇంజనీర్స్ ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి, అందరూకి అవకాశం ఉందండి. హౌస్ వైఫ్స్ వచ్చి స్టూడెంట్స్ వచ్చి తర్వాత వచ్చేమో ప్లంబర్ వచ్చి ఎలక్ట్రీషియన్ వచ్చి అందరికి బిజినెస్ కి ఈక్వల్ ఆపర్చునిటీ, అందరూ దీంట్లోకి ఇన్వాల్వ్ అయిపోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న చిన్న ప్రాబ్లం ఏం జరుగుతుందంటే, అందరూ వాళ్ళు గత 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి ఏదైతే రంగంలో ఉన్నారో ఆ రంగంలో ఉన్నటువంటి ఆలోచనలు గాని, ఆ యొక్క నడవడిక గాని, ఆ అలవాట్లతో గాని, వాళ్ళ క్యారీ బ్యాగ్ లోని ఆ యొక్క అలవాట్లు, ఆలోచన, ఆ విధానంతో వాళ్ళు ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయిపోతారు. బిజినెస్ లో పాటు వాళ్ళ క్యారీ బ్యాగ్ లో, మైండ్ అనే క్యారీ బ్యాగ్ లో వాళ్ళ గతంలో ఏదైతే ఉందో దాంతో పాటు వచ్చేసి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు వస్తారు అంటే, మనందరం ఏం చెప్తామండి, బిజినెస్ లో చాలా సక్సెస్ ఉంది, ఈ బిజినెస్ లో చాలా డబ్బు ఉంది, ఈ బిజినెస్ లో మంచి లైఫ్ స్టైల్ ఉంది, ఇగో చూడు నా చెక్ చూడు ఇంత ఉంది, ఇగో పాండు సార్ చెక్ ఇంత ఉంది, బెలం సింగ్ గారు చెక్ గారు ఇంత ఉంది, సైదుల్ సార్ గారు చెక్, బీబీ మేడం కి చెక్ ఈ రోజు ప్రపంచం మొత్తం, ఇండియా మొత్తం మారు మోగిపోతుంది ఈ రోజు. మన బీబీ మేడం గారు చెక్ గాని, బీబీ మేడం గారి లైఫ్ స్టైల్ గాని, ఇవన్నీ మనం చూపిస్తాము. తచ్చుడుగా ఇగో నేను బిజినెస్ నుంచి ఇగో ఇలాంటి మంచి మొబైల్ వాడుతున్నాను, ఈ రోజు మంచి కార్ యూజ్ చేస్తున్నాను, ఇగో మొన్నే వరల్డ్ ట్రిప్ కి వెళ్ళి వచ్చాను, ఇగో ఈ రోజు నేను ఫ్లాట్ తీసుకున్నాను. ఇలా మనకి ఎప్పుడైతే ఈ సక్సెస్ స్టోరీస్ ఎప్పుడైతే తెలుస్తుందో వాళ్ళకి అనిపిస్తుంది, ఎస్ నాకు కూడా ఈ బిజినెస్ లోనే ఇది కావాలి. ఎందుకంటే అందరికీ కళలు ఉంటాయండి, అందరికీ డ్రీమ్స్ ఉంటాయండి, వాళ్ళకి కూడా అవి కావాలి. కాబట్టి అందరూ ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయిపోతారు. ఎలా ఎంటర్ అయిపోతారని, ఆ పాత ఆలోచనల క్యారీ బ్యాగ్ తోనే ఎంటర్ అయిపోతారు. వాళ్ళు ఏమనుకుంటారు, జాయినింగ్ చేయడం బిజినెస్ ఇది పెద్ద కష్టమేముంది, ఇది నేను చేసి పడేస్తాను అనుకుంటారు. వాళ్ళకి వచ్చిన తక్కువ టైంలో కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ముందు ఆలోచన ఎలా ఉంటుంది, తర్వాత ఎక్స్పీరియన్స్ కొంచెం అయిన తర్వాత ప్రజలు ఇచ్చేటువంటి జట్కాలకి వీళ్ళు తట్టుకోలేక వీళ్ళు మాయమైపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ బిజినెస్ ఎవరైతే పాత ఆలోచనతోనే, ఎస్ ఆ యొక్క ఎలక్ట్రికల్ షాప్ ఎలా రన్ చేస్తానో ఈ బిజినెస్ అలాగే రన్ చేసేవచ్చు, ఆ ఆలోచనతోనే ఆ విధంగానే అయిపోతుంది. సో నేను ఎలాగైతే ప్లంబింగ్ పని చేస్తానో ఆ ప్లంబింగ్ పనిలో ఏవైతే మాట్లాడానో ఆ మాటలతో ఇక్కడ కూడా జాయినింగ్ అయిపోతుంది, ఇక్కడ కూడా టీం తయారైపోతుంది. సో మైనస్ ఇక్కడ అయిపోతుంది, ఆ పాత మాటలు, పాత ఆలోచనలు, పాత పద్ధతులు, వాటితో ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయిపోతారు. అలాగ వచ్చిన వాళ్ళందరినీ ఈ బిజినెస్ ని ఎట్టి బయటపడేస్తుందండి.
మేబీ కొంతమంది 3 నెలలు ఉంటారు, కొంతమంది 6 నెలలు ఉంటారు, కొంతమంది సంవత్సరం ఉంటారు, కొంతమంది 4 సంవత్సరాలు ఉంటారు. డిఫరెంట్ గా వాళ్ళ పోరాటం ఉంటది. కానీ ఖచ్చితంగా రిజల్ట్ అనేది రావాలంటే అలాగ అవ్వదండి. వాళ్ళ సిస్టమ్ ని పూర్తిగా వదిలేయాలండి. వాళ్ళ క్యారీ బ్యాగ్ లో ఏదైతే మైండ్ సెట్ ఉందో అదంతా ఇంటి దగ్గర వదిలేసి బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలి. ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయిన వెంటనే సిస్టానికి ప్లగ్గింగ్ అవ్వాలి. సిస్టమ్ కి ఇక్కడ ఒబే అవ్వాలి. సిస్టమ్ కి తల వంచాలి. సిస్టమ్ ని నేర్చుకోవాలి. సిస్టమ్ ని తెలుసుకోవాలి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సబ్మిషన్ అవ్వాలి. సిస్టమ్ కి ఖచ్చితంగా సబ్మిషన్ అయిన వాళ్ళే ఈ బిజినెస్ లో చాలా పెద్ద సక్సెస్ అనేది తీసుకుంటున్నారు. అయితే సిస్టమ్ అంటే ఏంటండి? సిఎన్టీ అంటే ఏంటి? ప్రొడక్ట్ ట్రైనింగ్ అంటే ఐ మీన్ విఐపి అంటే ఏంటి? తర్వాత విఎల్సి అంటే ఏంటి? వర్క్ షాప్స్, హెల్త్ వర్క్ షాప్స్ ఎలాగుంటాయి? బిజినెస్ సంబంధించిన సెమినార్స్ ఎలాగుంటాయి? డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ మనకి మీటింగ్స్ ఉంటాయండి. ఒకటే మీటింగ్ కాదండి, ఒకే స్టైల్లో ఉండకూడదు. మీటింగ్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో డైరెక్టర్స్ లెవెల్లో ఒక మీటింగ్ చేయాల్సి ఉంటుంది. గోల్డ్ అండ్ స్టార్ అండ్ అబోవ్ కి ఒక మీటింగ్ ఉంటుంది. డైమండ్స్ కి స్పెషల్ ఒక ట్రైనింగ్స్ ఉంటుంటాయి. అలాగే క్రౌన్ అండ్ అబోవ్ కి స్పెషల్ ఎడ్యుకేషన్, స్పెషల్ వర్క్ షాప్స్ ఉంటుంది. ఇలాంటివి డిఫరెంట్ ట్రైనింగ్స్ అనేది మనకు ఉంటుంది. దాని నుంచి మనం నేర్చుకోవడం చాలా, ఆ ట్రైనింగ్స్ కి అటెంప్ట్ చేయడం చాలా మంచిది మాట. సో దాని నుంచి అలాగైతేనే మనకి ఈ బిజినెస్ అనేది వర్కౌట్ అవుతుంది. అంటే ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, మీరు చూడండి, మీకు ఇంటికి చాలా 1000 కిలోమీటర్ల దూరంలో, మన ఇంటి నుంచి 1000 కిలోమీటర్ల దూరంలోని ఓ పెద్ద పవర్ తయారు చేసేటువంటి కర్మాగారం ఉందంటే అక్కడ కరెంట్ ఉత్పత్తి జరుగుతుంది. సో అక్కడ కరెంట్ ఉత్పత్తి జరుగుతుంది. మన ఇంట్లో స్విచ్ చేస్తే బల్బ్ వెలుగుతుంది, మన ఇంట్లో స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది, మన ఇంట్లో స్విచ్ చేస్తే ఏసీ పనిచేస్తుంది. ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది అంటే, అక్కడ తయారైనటువంటి కరెంట్ ఏదైతే ట్రాన్స్ఫార్మర్ నుంచి అక్కడ వచ్చి, ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి అక్కడ వైర్ల త్రూగా, కరెంట్ వైర్స్ త్రూగా ఇక్కడ మన ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ లోకి వస్తుంది. మన ఇంట్లో ఏదైతే ఫ్యాన్ కి స్విచ్ కొట్టుకున్నటువంటి వైరు ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కి కనెక్ట్ అయితే, జాయింట్ అయి ఉంటే, అప్పుడు మనకి ఇంట్లో ఈ లైట్, ఫ్యాన్, కరెంట్ ఇవన్నీ తిరుగుతుంది. ఇన్ కేసు మా ఇంటి పక్కనే ఒక 5 ఇల్లు 6 ఇల్లు పక్కనే పెద్ద పవర్ తయారు చేసేటువంటి పవర్ హౌస్ ఉంది. బట్ మా ఇంట్లో ఉన్న వైరు అక్కడ పవర్ హౌస్ నుంచి వచ్చే వైర్ కి జాయింట్ అయ్యలేదు, కనెక్ట్ అయ్యలేదు. ఖచ్చితంగా బల్బ్ వెలగదు, లైట్ తిరగదు, ఫ్యాన్ తిరగదు, ఏం జరగదండి. సో సేమ్ థింగ్ అండి. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఢిల్లీలోని మనకి గుర్గాం ప్లేస్ లోని, గుర్గాం ఏరియాలో అందరూ కోటేశ్వర్లు అయిపోతున్నారు. వెస్టేజ్ ఏంటంటే, చాలా మంది వెస్టేజ్ ఆఫీస్ పక్కనే ఉన్నారు, కానీ వాళ్ళ యొక్క మైండ్ అనే ఒక వైరు ఈ వెస్టేజ్ తో కనెక్ట్ అవ్వలేదు, వాళ్ళకి డబ్బు రావట్లేదు. కానీ ఎక్కడో బెంగళూరులోని, లేదంటే తమిళనాడు, కేరళ, చెన్నై, ఇలాగా అక్కడ పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. లేదంటే కల్కటా అశోక్ ఘోష్, వాళ్ళ యొక్క మైండ్ యొక్క వైరు ఎక్కడో వెస్టేజ్, ఢిల్లీలో ఉన్నటువంటి గుర్గాంలో ఉన్నటువంటి వెస్టేజ్ అనే సిస్టానికి కనెక్ట్ అయ్యింది. బట్ ఈరోజు లక్షలు సంపాదిస్తున్నారు, బెంచ్ కార్స్ అన్ని తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, సిస్టాన్ని మనం కనెక్ట్ చేసుకోకపోతే, సిస్టాన్ని అర్థం చేసుకోకపోతే, ఇదేదో జాయినింగ్ బిజినెస్ అనుకుంటే ఖచ్చితంగా మనం ఫెయిల్ అయిపోతూ ఉండి ఎక్కువ కాలం ఇందులో ముందుకెళ్ళడానికి అవకాశం ఉండదండి. జాయినింగ్ చేయడం ఈజీ. ఏముంది, ఫ్రెండ్స్, నాకు తెలిసిన బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు తెలిసిన అక్క ఉన్నారు, బాగున్నారు, లేదంటే నా రిలేషన్స్ ఉన్నారు, జాయిన్ అవ్వండి, నేను మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తాను, మీరు ప్రొడక్ట్స్ తీసుకోండి అంటే వచ్చేస్తారు. బట్ ఈ బిజినెస్ మనకు అర్థం అవ్వాలి. ఈ బిజినెస్ జాయినింగ్ బిజినెస్ కాదు, ఈ బిజినెస్ ట్రైన్డ్ బిజినెస్. ఈ బిజినెస్ ట్రైనింగ్ అనేది ఉంటేనే ఈ బిజినెస్ ముందుకు వెళ్తుంది. అందుకే మనకి పెద్ద పెద్ద మీటింగ్స్, ఈరోజు తెలంగాణ గ్రేట్ టీం, అంత పెద్ద చెక్స్, అంత పెద్ద లీడర్స్ తయారయ్యారంటే కేవలం ట్రైనింగ్స్, నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్, వండర్ఫుల్ ట్రైనింగ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ గ్రోత్ అనేది వస్తుంది. కానీ ఇంకా డిఫరెంట్ ట్రైనింగ్ చేసినప్పుడే హెల్దీ టీమ్ తయారవుతుంది. అందుకని ట్రైనింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ట్రైనింగ్కి వెళ్తేనే బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఇది అర్థం కావాలి. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మీరు గమనించండి, ప్రతి విత్తనంలోని ఒక చెట్టు, ఒక మహావృక్షము దాగొని ఉందండి. ఒక మొక్క, ఒక చెట్టు, ఒక మహావృక్షం దాగొనుంది ప్రతి విత్తనం. ఇలాంటి విత్తనం లేదండి, ఈ విత్తనంలో ఏ చెట్టు లేదు, ఏ మొక్క లేదు, ఏ మహావృక్షం లేదు అన్నటువంటి ఒక విత్తనం ఈ భూమి మీదే లేదండి. అలాగే ప్రతి ఒక్క మనిషి సక్సెస్ అవ్వడానికి తన లోపట ఉంది. బట్ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నాం మనం. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వ్యక్తిలోని సక్సెస్ అయ్యేది ఉంది. ఎలాగైతే ప్రతి విత్తనంలోని ఒక మొక్క, మహావృక్షము దాగునుందో, అలాగే ప్రతి ఒక్క వ్యక్తిలోని ఆ శక్తి సామర్థ్యాలు, సాధించే సత్తా
ఉంటుంది. ఎలాగైతే ప్రతి విత్తనంలోని ఆ మొక్క మహావృక్షం ఉంది, కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, ప్రతి విత్తనం మొలకెత్తదు. ప్రతి విత్తనం మొలక వెత్తదు. ఎందుకు ఎత్తదండి అంటే, దాన్ని రైట్ విధానంలో సరియైన ప్రాసెస్ లో భూమిలోకి పాతవలసి వస్తుంది. దానికి రక్షణ చేయవలసి వస్తుంది. దానికి కావాల్సిన న్యూట్రిషన్ అందించవలసి వస్తుంది. నీరు తగినంత ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కోసారి నీరు ఎక్కువైతున్నప్పుడు నీరు ఎక్కువ ఇవ్వకుండా దానికి ప్రొటెక్ట్ చేయవలసి వస్తుంది. ఎండ ఎక్కువ తగలకుండా రక్షించవలసి వస్తుంది. మనం కొన్ని పాదులు అలాంటివి వేసేటప్పుడు దానికి పందిరులు ఏర్పాటు చేయవలసి వస్తుంది. ఆ మొక్కలకి ఆ విత్తనంగా కొంచెం కొంచెంగా మొలకెత్తి మొక్కగా అయ్యేటప్పుడు దానికి కొన్ని కొన్ని మేకలు, ఆవులు, గేదెలు వాటెవర్ అవి తినకుండా మేసేయకుండా దానికి ప్రొటెక్ట్ చేయవలసి వస్తుంది. ఇలా చాలా 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 దాన్ని మనం కేర్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే మొలకెత్తడానికి, ఆ విత్తనానికి మొలకెత్తడానికి కావలసినటువంటి ఆ ప్రక్రియ, ఆ వాతావరణం వాటెవర్ అన్ని మనం అందించినప్పుడే ఆ మొక్క ఖచ్చితంగా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే ప్రతి వ్యక్తికి ఎదగాలని లోపట ఆ బీజం ఉన్నా అది ఎందుకు మొలకెత్తట్లేదంటే సరియైన దానికి ఇన్వాల్వ్మెంట్ దొరకట్లేదు, సరియైన వాతావరణం లభించట్లేదు, సరియైన ప్లాట్ఫారం దొరకట్లేదు, సరైనటువంటి విధంలోకి అతను రావట్లేదు, సిస్టాన్ని అర్థం చేసుకోవట్లేదు. దట్ ఇస్ ద రీజన్ ఇక్కడ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే రెండో పాయింట్ ఏంటంటే, ఈ బిజినెస్ కూడా సేమ్ బిజినెస్ ఈజ్ బిజినెస్. మీరు ఏదైతే బయట బిజినెస్ లో ఉందో ఈ బిజినెస్ కూడా సేమ్ బిజినెస్ లాగా మనం అర్థం చేసుకోవాలి. ఎలాగైతే బయట బిజినెస్ లో ఉన్న బేసిక్ పాయింట్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఒకసారా కాదు, రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి. ఈ అలాగా తర్వాత వచ్చేమో కమిట్మెంట్ కావాలి, డెడికేషన్ కావాలి, తర్వాత వచ్చేమో మనకి ప్యాషనేట్ గా పని చేయాలి. అలాగే దానికి కావాల్సినటువంటి అన్ని సమకూర్చుకోవాలి. అలాగే మనకి ఆ బిజినెస్ లో నడిచినా నడవకపోయినా బిజినెస్ లో మనం అలా కంటిన్యూగా కొన్నాళ్ళ పాటు మనం దాన్ని రన్ చేయవలసిన అవసరం ఉంటుంది. 6 నెలల, 8 నెలల, 10 నెలల, 2 సంవత్సరాల మనం వెయిట్ చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా ఆ బిజినెస్ ఎందుకంటే ఏ బిజినెస్ స్టార్ట్అప్ అవ్వడానికి ఒక 2 to 3 years పడుతుందండి. అంతవరకు దాన్ని మనం పోషించాలి, దాన్ని భరించాలి మనం. సో అది అర్థం చేసుకోవాలి. సేమ్ బయట బిజినెస్ లాగే ఇది కూడా ఒక బిజినెస్ అని మనం అర్థం చేసుకోవాలి. సో అలాగే మనకి ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బయట బిజినెస్ లో ఎలాగైతే రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో, బట్ అక్కడ ఉన్న చిన్న డిఫరెన్స్ అంటే ఇక్కడ రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏమైపోతుంటే మన ఖర్చు రూపంలో మారుతుంది. మనకు కావాల్సిన ఇంట్లో వస్తువులు, సబ్బు, పేస్ట్, షాంపూ, టీ, ఇప్పుడు వాట్ ఎవర్ మన ఇంటికి నిత్యావసరంగా ఉపయోగపడే ప్రొడక్ట్స్ ఇక్కడ ఉంటాయి. ఆ బయట షాప్ లో మానేసి ఇక్కడ కొనుక్కుంటున్నాం. సో ఎందుకంటే చాలా మంది బిజినెస్ ఈ చిన్న బిజినెస్ గా ఆలోచిస్తారు. ఈ బిజినెస్ ఒక చిన్న చూపు, ఎందుకంటే ఇక్కడ పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేదు కదా. కానీ మనం ఏదైతే 50 PV, 100 PV, 300 PV, 500 PV మనం ప్రొడక్ట్ తీసుకుంటున్నామో, దానికి మనం మనీ పే చేస్తున్నాము, కానీ దానికి తగ్గ ప్రొడక్ట్స్ మనకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు ఇక్కడ. సో ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి ఇక్కడ చాలా మంది వెళ్ళిపోవడం, చాలా వస్తారు వెళ్ళిపోతూ ఉంటారు, వస్తుంటారు వెళ్ళిపోతుంటారు. సో అది ఇక్కడ ప్రాబ్లం. నిజంగా చెప్పాలంటే రేపు పొద్దున బాలీగా రూల్ తీసుకొస్తారు, ఖచ్చితంగా ఇంత ఉంటేనే అప్పుడే వీళ్ళు బిజినెస్ లో స్టక్ అయి ఉంటారు. ఎలాగైనా పెట్టాం కాబట్టి ఇది ఎలాగైనా తీయాలి అని కష్టపడే మనస్తత్వం వస్తుంది అని ఒక ఆలోచన అవుతూ ఉందన్నమాట. సో ఇలాగ మనకి ఇది కూడా బయట బిజినెస్ లాగే ఇది కూడా ఒక బిజినెస్ అని రెండో పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. సో అలాగే ఈ బిజినెస్ లో మూడో పాయింట్, ఈ బిజినెస్ కి హార్ట్ ఏంటంటే, ఈ బిజినెస్ లో కంపల్సరీగా ట్రైనింగ్స్ ఇస్ ద హార్ట్, ప్రోగ్రామ్స్ ఇస్ ద హార్ట్, మీటింగ్స్ ఇస్ ద హార్ట్, డిఫరెంట్ ట్రైనింగ్స్ ఇస్ ద హార్ట్ అండి. సో ఈ వర్డ్ అండర్లైన్ చేయండి మీరు. ఇది నేను చెప్పేది ఏదైతే మీటింగ్స్ ఏదైతే అన్ని ఒకలాగా ఉండే మీటింగ్స్ కాదండి, డిఫరెంట్ మీటింగ్స్ కావాలి, మంచి కంటెంట్స్ ఉన్న మీటింగ్స్ కావాలి. సో అప్పుడే ఈ బిజినెస్ లో మనం పెద్ద సక్సెస్ అనేది తీసుకోవడానికి అవుతుంది అనమాట. సో అలాగే మీటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా మీటింగ్ కి వెళ్ళినప్పుడు మాత్రమే మన మైండ్ లో ఎప్పుడైతే మొక్కగా ఎదగడానికి రెడీగా తన లోపల ఉన్న ఆలోచన ఉన్న విత్తనం అక్కడ మీటింగ్ లో పగులుతుంది. ఆ మీటింగ్ లో అది అంకురం మొదలవుతుంది, అంకురం అర్పణ జరుగుతుంది. నేను ఎదగాలి, ఎస్ నేను చెయ్యొచ్చు, ఈ మీటింగ్ గురించి ఈ మాట గురించి వెయిట్ చేస్తున్నాను. అందుకని ప్రతి మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అని మన లీడర్స్ చెప్తుంటారు. ఎందుకంటే ఏ మీటింగ్ ఎవరి లైఫ్ అని మారుస్తుందో తెలియదు.
అందరూ మాట్లాడుతుంటారు, ఎవరి మాట ఎవరికి కనెక్ట్ అవుతుందో తెలియదు. అందుకని మీటింగ్స్ మనం కీప్ ఆన్ గోయింగ్, వెళ్తూ ఉంటే ఏదో మీటింగ్ లో ఏదో లీడర్ చెప్పిన మాట, ఎస్ ఈ మాట గురించి నా మైండ్ రెడీగా ఉంది, ఇక్కడి నుంచి నేను చేసి సాధిస్తాను, నేను చూపిస్తాను, ఒక ధైర్యం అందు వస్తుంది, ఒక విస్ఫోటం జరుగుతుంది మైండ్ లోని. అక్కడి నుంచి అతను రాక్ అండ్ రోల్ చేసేస్తాడు. ఈ రోజు ఎవరెవరైతే పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏదో ఒక పెద్ద మీటింగ్ లో అతను ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ తోనే ఈ రోజు సారీ, ఆ డెసిషన్ తోనే ఈ రోజు వాళ్ళు పెద్ద లీడర్ అయిపోయారండి. వాళ్ళు ఏదో చిన్న హోమ్ మీటింగ్ లోనో, లేదో ఆటోలో మాట్లాడే దీంట్లోనో, లేదంటే ఏదో బస్ స్టాప్ లో మాట్లాడేది, ఏదో చెట్టు కింద మాట్లాడేది, ఏదో ఇంట్లో నలుగురు ఐదుగురు దగ్గర మాట్లాడేది, ఏదో డిఎల్సిబిలోకి 20-30 మంది వెళ్ళి మీటింగ్ లో వాళ్ళు లీడర్ గా తయారవ్వలేదండి. ఒక భయంకరమైన పెద్ద మీటింగ్కి వెళ్ళారు. అక్కడ అతనికి ఒక శక్తి అర్థమైంది, బిజినెస్ పవర్ అర్థమైంది. ఆ రోజు అక్కడ డెసిషన్ తీసుకున్నారు, వన్ డే నేను బిజినెస్ నుంచి ఇన్కమ్ కి వెళ్తాను, వన్ డే ఇది కార్ డ్రైవ్ చేస్తున్న డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళు ఈ రోజు అందరూ మన ముందు పెద్ద లీడర్స్ గా కనిపిస్తున్నారు. సో అందుకని మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్. మీటింగ్స్ లో మనం డెసిషన్ తీసుకుంటాం, మీటింగ్స్ లో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఈ బిజినెస్ లో ఇవి బేసిక్స్ పాయింట్స్ అండి. ఇది కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని మనం దీంట్లో ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ కొన్ని విషయాలు ఈ బిజినెస్ లో మెయిన్ ఏంటి, ఏంటి బిజినెస్ లో ముందుకు పంపిస్తుంది ఒక వ్యక్తికి. ఈ రోజు అంత పెద్ద పెద్ద సక్సెస్, అంత లక్షలు తీసుకుంటున్నారు, ఏంటి ఏంటి ఎందుకు అతనికి జరుగుతుంది అంటే, మోస్ట్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, డ్రీమ్స్ ఇవి ఇంపార్టెంట్ అండి. మెయిన్ నేను ఎప్పుడు డ్రీమ్స్ గురించే మాట్లాడతానండి. మీ దగ్గర ఏమున్నా లేకపోయినా ఏం పర్వాలేదండి, మీ దగ్గర డ్రీమ్ ఉందా, యువర్ ద సక్సెస్. మీ దగ్గర డ్రీమ్ లేకపోతే ఏ రంగంలో కూడా మనం ముందుకెళ్ళాం. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. డ్రీమింగ్ అండి మరీ వెరీ ఇంపార్టెంట్. మీ దగ్గర డ్రీమ్ ఉండాలి. డ్రీమ్స్ లో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనకి డ్రీమ్స్ లో చాలా రకాలు ఉంటాయండి. మనకి ఇందులో ఫస్ట్ డ్రీమ్ ఇస్ ద పర్సనల్ డ్రీమ్ అంటానండి. పర్సనల్ డ్రీమ్ ఉండాలి మనకి. పర్సనల్ డ్రీమ్ అంటే ఏంటంటే, నేను ఇల్లు కట్టించాలి, ఇగో ఈ కారు కొనాలి, ఇగో ఈ ల్యాప్టాప్, అందమైన ల్యాప్టాప్ తీసుకోవాలి, ఇగో చూడు ఐఫోన్ అందరి చేతిలో ఉంది, ఈ రోజు నా దగ్గర ఐఫోన్ ఉండాలి, ఓ వరల్డ్ ట్రిప్స్ వెళ్ళాలి, ఓకేనా, ఇగో చెల్లికి పెళ్లి చేసి పంపించాలి, అంటే నాన్నగారు చేసిన అప్పుని తీర్చాలి. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఇస్ ద పర్సనల్ డ్రీమ్స్ అండి. మీ యొక్క పర్సనల్ డ్రీమ్స్ ఏంటి ఉన్నాయో ఐడెంటిఫై చేయండి ఫస్ట్. సో పర్సనల్ డ్రీమ్స్ రాసుకోవాలి. ఆ తర్వాత ప్రొఫెషనల్ డ్రీమ్. ప్రొఫెషనల్ డ్రీమ్ అంటే మనం ఏ లెవెల్కి వెళ్తే అది అచీవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వెస్టేజ్ లో మనం ఒక కార్ అనేది డ్రీమ్ పెట్టుకున్నాము, లేదంటే ఒక హౌస్ కట్టించాలని డ్రీమ్ పెట్టుకున్నాము. ఇప్పుడు హౌస్ కట్టించాలంటే, కార్ కొనుక్కోవాలంటే, మనం నచ్చిన కార్ డ్రైవ్ చేయాలంటే ఏం చేయాలండి? ఎస్, స్టార్ డైరెక్టర్ అనే లెవెల్కి వెళ్తే, ఆ ప్రొఫెషన్ ఈజ్ ద స్టార్ డైరెక్టర్ అనే ప్రొఫెషన్ కి వెళ్తే, అంటే క్రౌన్ డైరెక్టర్ అనే ఒక లెవెల్కి వెళ్తే, ఆ ప్రొఫెషన్ కి వెళ్తే మనము అది అచీవ్ చేయడానికి అవుతుంది. అందుకని మీకు ప్రొఫెషనల్ డ్రీమ్స్ రాయాలి. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, ప్రొఫెషనల్ ఎప్పుడైతే మీరు స్టార్ డైరెక్టర్ అయ్యి ఆ లెవెల్ చేసి మీరు దాన్ని అచీవ్ చేయాలి అనుకుంటే, మీ దగ్గర ఎడ్యుకేషన్ ఉండాలి. వితౌట్ ఎడ్యుకేషన్ ఏ రంగంలోని సక్సెస్ కావాలండి. అందుకనే బాలి గారు మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే చెప్తారు, దట్ స్టార్టింగ్ పాయింట్ ఎవ్రీ జర్నీ ఇస్ ద నాలెడ్జ్. మళ్ళీ చెప్తాను, ద స్టార్టింగ్ పాయింట్ ఎవ్రీ జర్నీ ఇస్ ద నాలెడ్జ్. ఇఫ్ యూ హ్యావ్ ద నాలెడ్జ్ ఆన్ దిస్ పాత్, యూ విల్ హ్యావ్ ద జర్నీ ఇస్ ద వెరీ గోయింగ్ టు ఈజీ అండ్ మోర్ సక్సెస్ఫుల్ అని చెప్తారు అతను. అంటే మనం ఏ రంగంలో అయితే జర్నీ చేయాలనుకుంటున్నామో ఆ జర్నీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. ఆ నాలెడ్జ్ కలిగి ఉండి ఆ రంగంలో, ఆన్ ది స్పాట్ ఆ రంగంలో మనం ప్రయాణం చేస్తే మన ప్రయాణం సుఖవంతం అవుతుంది, మోర్ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందని బాలీగా చెప్పిన ఈ స్లోగన్ ని గత నేను కొన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నానండి. అందుకని ఎడ్యుకేషన్ మోర్ ఇంపార్టెంట్ అండి. సో ఎడ్యుకేషన్ ఏమొస్తాయంటే, పీపుల్ స్కిల్స్ ఉంటుంది. ఎందుకంటే గతంలో వాళ్ళు ఏదైతే చేశారో ఆ పనితో అవ్వదండి. ఇక్కడ కొంచెం లెర్న్ చేయవలసి ఉంటుంది, ఎడ్యుకేషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలో ఎడ్యుకేషన్ ఈజ్ ద రియల్ అసెట్ అండి. ఈ రోజు మీ దగ్గర 10 కోట్లు ఉండొచ్చు, 20 కోట్లు ఉండొచ్చు, 10 లక్షలు ఉండొచ్చు, 50 lakhs ఎంత డబ్బైనా ఉండొచ్చు. బట్ అది నిల్చోబెట్టాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. ఈ విషయం నాకు ఎప్పుడూ అర్థమైంది. అందుకే నేను ఎక్కువగా ఎడ్యుకేషన్ తీసుకోవడానికి నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టి మరీ నేర్చుకుంటూ ఉంటుంటాను. సో సారీ అండి, ఇక్కడ నేను ఎవరిని ఏం తయారు చేయలేదు, ఎందుకంటే నేనేం
తోపు కాదు, తురుము కాదు, తుపాకీ కాదు, AK-47 అలాగేం కాదండి ఇక్కడ. ఎవరైతే నేర్చుకొని ముందుకెళ్ళాలని తపనుండి తనకు తను మార్చుకొని ఇవన్నీ డెవలప్ చేస్తారో ఆ పర్సన్ సక్సెస్ తీరవలసిందేనండి. ఇక్కడ పీపుల్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. టెలిఫోన్ స్కిల్స్, టీమ్ బిల్డింగ్ స్కిల్స్, మోటివేషనల్ స్కిల్స్, సేల్స్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, అబ్జెక్షన్ స్కిల్స్, తర్వాత ప్రాస్పెక్టింగ్ స్కిల్స్, తర్వాత ప్రోబింగ్ స్కిల్స్, ఓపెనింగ్ స్కిల్స్, తర్వాత నెగోషియేషన్ స్కిల్స్, తర్వాత క్లోజింగ్ స్కిల్స్. ఇవన్నీ స్కిల్స్ బోల్డ్ రకాలు ఉండే స్కిల్స్ అన్నిటినీ మనం డెవలప్ చేయాలండి. తర్వాత 4వ డ్రీమ్ ఇస్ ద ఫిజికల్ డ్రీమ్ అండి. ఫిజికల్ గా మనం బాగుంటేనే మనం ముందుకెళ్ళగలం. అందుకని మనం ఫిజికల్ గా ఎలా ఉండాలి, ఎందుకంటే మన ఇంట్లో ముగ్గురు నలుగురు ఒక ఫ్యామిలీ, ఒక 5 6 ఫ్యామిలీని మన ఇంట్లోనే చాలా టెన్షన్స్ వస్తుంటాయి, చాలా ఇబ్బందులు వస్తుంటాయి, మేనేజ్ చేయలేకపోతూ ఉంటాము. అందరూ ఒక మాట మీద ఉండరు. అలాంటిది పెద్ద పెద్ద టీం ని 1000 మంది టీము, 10,000 టీము, 1,00,000 టీము, 5,00,000 టీం ని మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళందరి మైండ్ సెట్ ఒకలాగా ఉండదు. కాబట్టి మనం అంతా చాలా ట్రస్ట్ తో కూడుకుని ఉంటుంది, చాలా ప్రెజర్ ఉంటుంది. సో కాబట్టి మనం ఖచ్చితంగా ఈ యొక్క ఫిజికల్ గా చాలా బాగుండాలి. హెల్తీగా ఉండాలి. దానికి కావాల్సింది ఏం చేయాలి, హెల్త్ అంటే సపోజ్ ఎలాంటి నేను ఫిజికల్ గా అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ ఏం చేయాలి, మెడిటేషన్ ఏం చేయాలి, ఇలా డిఫరెంట్ గా ఫిజికల్ గా మనం స్ట్రెంత్ గా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. సో 5వ డ్రీమ్ ఇస్ ద ఫైనాన్షియల్ డ్రీమ్ అండి. ఇప్పుడు నేను ఏదైతే కార్ కొనాలనుకుంటున్నానో లేదంటే ఇంకోటి అచీవ్ చేయాలనుకుంటున్నానో దానికి ఎంత ఇప్పుడు ఫైనాన్షియల్ ఉండాలి, నేను నెక్స్ట్ ఇయర్ కి ఎంత సంపాదించాలి, 2 years లో ఎక్కడికి వెళ్ళాలి, 5 years లో ఎక్కడికి వెళ్ళాలి, 10 years లో ఎక్కడికి వెళ్ళాలి, ఫైనాన్షియల్ గా నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, ఎవ్రీథింగ్ ఇస్ ఫైనాన్షియల్ డ్రీమ్ మన దగ్గర ఉండాలి. 6వది సోషల్ డ్రీమ్ అండి. 7వది స్పిరిచువల్ డ్రీమ్. సోషల్ డ్రీమ్, స్పిరిచువల్ డ్రీమ్ అంటే నాకు వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, ఆ గవర్నమెంట్ ఇవ్వలేదు, వీళ్ళు చూడలేదు, వాళ్ళు చూడలేదు కాదు, నేను సొసైటీకి ఏమి ఇవ్వాలి, నా యొక్క ఎండ్ ఆఫ్ ది లైఫ్ లో ఏం భూమి మీద నాకు గుర్తులు వదిలి వెళ్ళాలి, ఆ సొసైటీ గురించి ఏం చేయాలి. ఆ తర్వాత లాస్ట్ ఇది స్పిరిచువల్, అప్పుడు దేవుడికి చేరుకోవడానికి నువ్వేం చేయాలి, స్పిరిచువల్ డ్రీమ్. అంటే సోషల్ డ్రీమ్, స్పిరిచువల్ డ్రీమ్ ఇస్ ద మోస్ట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఈ యొక్క 5 డ్రీమ్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. 1 పర్సనల్ డ్రీమ్, 2 ప్రొఫెషనల్ డ్రీమ్, 3 ఎడ్యుకేషనల్ డ్రీమ్, 4 ఫిజికల్ డ్రీమ్, 5 ఫైనాన్షియల్ డ్రీమ్. ఈ 5 డ్రీమ్స్ మీద మనం వర్క్ చేయాలి, అటు రాసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర డ్రీమ్ ఉంటే అది గోల్ కాదండి. డ్రీమ్ వేరు, గోల్ వేరు. చాలా మంది ఏమనుకుంటారంటే డ్రీమ్ గోల్ ఒకటే అనుకుంటారు. లేదంటే డ్రీమ్ నుంచి పుడుతుంది గోల్. డ్రీమ్ ఉంటేనే అది గోల్ గా అవుతుంది. సో అందుకని డ్రీమ్ కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకి గట్టి డ్రీమ్, బలమైన డ్రీమ్, స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్, ఒక బర్నింగ్ డ్రీమ్ ఎప్పుడైతే మనకు ఉందో అప్పుడు ఏంటి జరుగుతుందంటే మనందరితోని మనకి నచ్చని పనులు చేపిస్తుంది. డ్రీమ్ లేని వ్యక్తికి అయితే ఇప్పుడు ఎవరైనా ఎందుకు ఈరోజు మీటింగ్ రావట్లేదు అంటే వాళ్ళకి నచ్చట్లేదు, మీటింగ్ రావడం నచ్చట్లేదు. కానీ డ్రీమ్ ఉన్న వ్యక్తి ఎందుకు వచ్చి ఈరోజు మీటింగ్ కూర్చొని ఉంటున్నారు, ఈ రోజు మీటింగ్ ఎందుకు అతను చేస్తున్నారు, మీటింగ్ లో ఈరోజు ఎందుకు పార్టిసిపేట్ చేశారు అంటే అతని దగ్గర ఈ రోజు ఒక స్ట్రాంగ్ డ్రీమ్ ఉంది కాబట్టి అతను అంటే మనం అర్థం చేసుకోవాలి, మన దగ్గర బర్నింగ్ డ్రీమ్, స్ట్రాంగ్ డ్రీమ్ ఉంటేనే మనకి నచ్చిన పనులన్నీ చేస్తామండి, లేకపోతే మనం చేయమండి. చాలా మంది ఎందుకు చేయట్లేదంటే సింపుల్, వాళ్ళ దగ్గర డ్రీమ్ లేదు. ఎప్పుడైతే మనకి డ్రీమ్స్ ఉంటే ఏం చేస్తామో మనకి నచ్చిన పనులన్నీ చేస్తాం అన్నమాట. సో సక్సెస్ పీపుల్ కి అన్సక్సెస్ పీపుల్ కి ఏమీ తేడా లేదండి. సక్సెస్ పీపుల్ కి ఏవేవైతే విషయాలు నచ్చుతున్నాయో అవి అన్సక్సెస్ పీపుల్ కి ఏం కావాలండి, కామన్ గా హౌస్ కావాలి, కార్ కావాలి, గోల్డ్ కావాలి, అందమైన ల్యాప్టాప్ కావాలి, మంచి మొబైల్ కావాలి, జ్యువెలరీ కావాలి, పేరెంటల్ బాగా చూసుకోవాలి, వరల్డ్ ట్రిప్స్ వెళ్ళాలి, బ్యాంక్ బ్యాలెన్స్ హ్యాపీగా ఉండాలి. సో మెనీ థింగ్స్, ఇవన్నీ మనకి ఉన్నటువంటి డ్రీమ్స్. అందుకని ఖచ్చితంగా మనం ఈ సక్సెస్ పీపుల్ కి అన్సక్సెస్ పీపుల్ కి ఒకటే తేడా అండి. సక్సెస్ పీపుల్ కి ఏదైతే నచ్చుతుందో అది అన్సక్సెస్ పీపుల్ కి నచ్చదు. చూడండి, అందరికి ఉదయం లెగడం నచ్చుతుందండి? ఎస్, ఎవరికి నచ్చదండి. సక్సెస్ పీపుల్ కి ఉదయం లెగడం నచ్చదు, అన్సక్సెస్ పీపుల్ కి ఉదయం లెగడం నచ్చదు.
కానీ సక్సెస్ పీపుల్ ఏం చేస్తారంటే ఉదయం లెగడం అనేది ఇష్టం లేకపోయినది ఒక అలవాటుగా తీసుకెళ్లరు. ఉదయం లెగడం, ఉదయాన్నే లేచి జూమ్ మీటింగ్ చేయడం, మీటింగ్ అటెండ్ చేయడం, జూమ్ మీటింగ్ అటెండ్ చేయడం, ఉదయం లెగడం అనేది ఒక అలవాటుగా తీసుకొచ్చారు. ఒక సక్సెస్ఫుల్ వ్యక్తికి చదవడం ఇష్టం ఉండదు, రాయడం ఇష్టం ఉండదు. అన్సక్సెస్ పీపుల్ కి చదవడం ఇష్టం ఉండదు, రాయడం ఇష్టం ఉండదు. కానీ సక్సెస్ పీపుల్ ఏం చేశారంటే ఉదయాన్నే చదవడం, ఉదయాన్నే లేచి రాయడం, చదవడం, ఇది ఒక అలవాటుగా అతను తీసుకెళ్ళాడు. సో సక్సెస్ పీపుల్ కి టీవీ చూడడం నచ్చుతుంది, అన్సక్సెస్ పీపుల్ కి టీవీ చూడడం నచ్చుతుంది. కానీ సక్సెస్ పీపుల్ ఏం చేశారంటే ఆ టీవీ చూడకుండా ఉండడం, టీవీ చూడకుండా ఉండడం అనే ఒక అలవాటుని అతను డెవలప్ చేసుకున్నాడు. సక్సెస్ పీపుల్ కి ఛాలెంజ్ తీసుకోవడానికి నచ్చుతుంది, అన్సక్సెస్ పీపుల్ కి ఛాలెంజెస్ తీసుకోవడం నచ్చుతుంది. ఊరికనే ఛాలెంజెస్ చేస్తుంటారు చాలా మంది. ఎవరికైనా ఛాలెంజ్ చేయడం ఇష్టం ఉంటుంది, ఛాలెంజింగ్ గా తీసుకోవడం అనిపిస్తుంది, అందరికి ఇష్టమే. కానీ అన్సక్సెస్ పీపుల్ సక్సెస్ పీపుల్ ఏం చేస్తారంటే ఛాలెంజింగ్ తీసుకుంటూ ఛాలెంజ్ గా ప్రతి దాన్ని తీసుకుంటూ తన జీవితంలో సక్సెస్ అవుతూ ఉన్నారు. కానీ అన్సక్సెస్ పీపుల్ ఛాలెంజ్ గా తీసుకోకుండా ఛాలెంజ్ చేసి అతను అన్సక్సెస్ పీపుల్ అయిపోతున్నారు. ఎవరికైనా షాక్ చెప్పడానికి బాగుంటది, సక్సెస్ పీపుల్ కి షాకులు చెప్పడానికి బాగుంటది, అన్సక్సెస్ పీపుల్ కి షాకులు చెప్పడం బాగుంటుంది. కానీ సక్సెస్ పీపుల్ ఏం చేస్తారంటే షాకులు చెప్పకుండా ఉండడం, షాకులు చెప్పకుండా ఉండేటువంటి అలవాటుని అతను డెవలప్ చేసుకున్నాడు. సో ఈ అన్సక్సెస్ పీపుల్ ఏం చేస్తున్నారు, షాకులు చెప్తూ భార్యకి టోపీ పెడుతూ, పిల్లలకి టోపీ పెడుతూ, అప్పులని టోపీ పెడుతూ షాకులు చెప్పడం ఉంది ఒక అలవాటుని ఇతను అలవాటు అయిపోయింది. సో లేట్ గా రావడం అందరికీ నచ్చుతుంది. కానీ సక్సెస్ పీపుల్ లేట్ గా రాకుండా ఉండేటువంటి ఒక అలవాటుని తను డెవలప్ చేసుకున్నాడు. అలాగే సక్సెస్ పీపుల్ కి ప్రామిస్ చేయడం నచ్చుతుంది, అన్సక్సెస్ పీపుల్ కి ప్రామిస్ చేయడం, మాటిస్తే నిల్చోవడం అనే అలవాటుని డెవలప్ చేసుకున్నాడు. సో మనం అర్థం చేసుకోవాల్సింది, మన హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అదే మన ఫ్యూచర్. కానీ మనం అర్థం చేసుకోవాలి, ఏవైతే ఇప్పుడు రోజు మనకి బ్యాంక్ బ్యాలెన్స్ నచ్చలేదో ఒకసారి చెక్ చేసుకొని మన హ్యాబిట్స్ మ్యాచ్ అవుతుంది. ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి, ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. అదే కంప్లైంటింగ్ చేయడం, మనందరూ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. కంప్లైంటింగ్ అనేది అందరి దగ్గర ఉందండి, అందరి దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో యాక్చువల్ గా చెప్పాలంటే మన దగ్గర 2 కంప్లైంట్స్ ఉన్నాయి, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ మనం అది ఆ కంప్లైంట్ చేసే అలవాటు అయిపోవడం వల్ల 20 కంప్లైంట్స్ గా దాన్ని క్రియేట్ చేస్తున్నాం. ఎప్పుడైతే కంప్లైంట్ చేయడం అనేది అలవాటు అయిపోయిందో, ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. కంప్లైంట్ ఎప్పుడైతే చేయడం అలవాటు అయిపోయిందో మనలోని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే శక్తి యాక్చువల్ గా మనలోనే ఉంటుంది, దాన్ని నశించిపోవడం జరుగుతుంది. సో యాక్చువల్ గా మనలోనే ఆ యొక్క కంప్లైంట్, ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంది. బట్ కంప్లైంట్ చేసే అలవాటు అవ్వడం వల్ల మనం దాన్ని ఆ సొల్యూషన్ ని మనం చేసేటువంటి పవర్, ఆ ఎనర్జీ మనం లాస్ అయిపోయి కూర్చుని పోతున్నాం. అందుకని మనం కంప్లైంట్ స్టాప్ చేసేసి మన యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్ గా రాసుకోవాలి. సో అందుకనే వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో కానీ చాలా మందికి ఇదొకటి పెద్ద ప్రాబ్లం ఉందండి. ఈరోజు రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ ప్రమోషన్ జరుగుతుంది, అన్ని ఒక సంవత్సరంలో అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. సో అలాగ అవ్వదండి. ఇక్కడ 0 to 6 months సరైవల్ పీరియడ్ ఉంటుంది, నేర్చుకునే విధానం ఉంటుంది, నెగిటివ్ ని అర్థం చేసుకునే సిచ్యువేషన్ ఉంటుంది. 6 months నుంచి 3 years స్టెబిలిటీ పీరియడ్ ఉంటుందండి. ఏ బిజినెస్ కైనా నిల్చోవాలంటే ఒక 3 years టైం పడుతుంది. ఒక 3 to 25 years సక్సెస్ పీరియడ్ ఉంటుందండి. 25 to 40 years దాని సిగ్నిఫికెంట్ లైఫ్ కి వెళ్ళిపోవచ్చు అండి. అందుకని ఖచ్చితంగా మన యొక్క లైఫ్ మొత్తం అంతా, మన గేమ్ అంతా డ్రీమ్స్ మీద ఆధారపడిందండి. సో మన దగ్గర స్ట్రాంగ్ డ్రీమ్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళడానికి అవుతుంది. సో ఎందుకంటే లైఫ్ ఎప్పుడు, సుధాకర్ గారు చెప్తారు, లైఫ్ ఎప్పుడు స్టఫ్ గానే ఉంటుంది, లైఫ్ ఎప్పుడు అప్ అండ్ డౌన్ ఉంటుంది. సో ఎందుకంటే ప్రాబ్లమ్స్ అని ఉంటూనే ఉంటది. ఆఫీస్ తో ప్రాబ్లం ఉంటుంది, ఇంట్లో ప్రాబ్లం ఉంటుంది, అప్లయన్స్ తో ప్రాబ్లం ఉంటుంది, అందరితో ప్రాబ్లం ఉంటుంది. సో ప్రాబ్లమ్స్ మీద కాదు, దాని సొల్యూషన్ మీద మనం దృష్టి పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం ముందుకెళ్ళడానికి
అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని మనం సొల్యూషన్ మీద ఇది పెట్టాలి. అందుకని అది జరగాలి అంటే మనకేం కావాలో దాని మీద దృష్టి పెట్టామనుకోండి, అక్కర్లేని విషయం మీద మనకు దృష్టి వెళ్ళదు. అందుకని మనం ఏం చేయాలంటే మనందరం చేయవలసిన పని ఏంటంటే మనకు మంచి బుక్ తీసుకోవాలి. మీ అందరికీ డ్రీమ్ బుక్ ఐడియా ఉంటుంది, చాలాసార్లు మాట్లాడాను, చాలా మంది వినే ఉంటారు. డ్రీమ్ బుక్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్, వెరీ బ్యూటిఫుల్ బుక్ తీసుకోండి. ఏదో చిత్తి పేపర్లు రఫ్ బుక్ కాకుండా, ఎల్ఐసి డైరీ కాకుండా ఒక అందమైన బుక్ ఒకటి కొనండి. అందులో మీ డ్రీమ్స్ అన్ని రాయండి. ఫస్ట్ ఏం రాస్తారండి? మీ పర్సనల్ డ్రీమ్ రాయండి. అంటే మీకు కావాల్సినవన్నీ పర్సనల్ డ్రీమ్ లో మీకు కావాల్సిన కార్ కావాలి, బైక్ కావాలి, ఇల్లు కట్టించాలి, గోల్డ్ కావాలి, ఓకే, అప్పులు తీర్చి పడేయాలి, సిస్టర్ మ్యారేజ్ చేయాలి, ప్రతిదీ రాయండి. బట్ ఇది రాసేటప్పుడు ఒక చిన్న విషయం మీరు చేయాలి. ఎందుకు అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయడానికే చాలా మంది మనసు ఒప్పుకోదు, రాయరండి. ఎందుకు? నా మైండ్ లో ఉంది కదా అంటుంటారు. నా మైండ్ లో ఉంది, నా మనసులో ఉంది కదా. మనసు మైండ్ అనే పార్ట్ మన బాడీలోనే లేదండి. చెయ్యి ఉంది, కన్ను ఉంది, చెవు ఉంది, ముక్కు ఉంది, కాలు ఉంది, ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి. అలాంటి మనసు అనే ఒక పార్ట్ లేదండి. మనసులోకి ఏమొస్తుంటాయండి? మనసులో ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. సేమ్ ఆలోచనలు ఉంటాయా మనకి? ప్రతిరోజు సేమ్ ఆలోచనలు వస్తుంటాయా? లేదు. ఇప్పుడు వచ్చిన ఆలోచన కాసేపట్లో మారిపోతుంది, తర్వాత ఇంకొక ఆలోచన వస్తుంది, తర్వాత ఇంకొక ఆలోచన వస్తుంది. ఈ మనసు చంచలం అయిపోతుంది. మనసు ఒకలాగా ఉండదు, సేమ్ థింగ్ ఎప్పుడు ఉండదు. ఉదయం ఐశ్వర్యరా కావాలనుకుంటా, మధ్యాహ్నం వచ్చేసరికి మందాకినైనా పర్వాలేదు అనుకుంటా. మనసు చేంజ్ అయిపోతుంది, మనసు మారిపోతుంటుంది. అందుకని మనసులో ఉండకూడదండి. ఖచ్చితంగా మన డ్రీమ్ బుక్ పెట్టాలి. ప్రతి డ్రీమ్ కి మధ్యన 10 పేజీలు గ్యాప్ ఇవ్వాలి. ఆ 10 పేజీల్లో ఏం చేయాలో మనం తెలుసుకుందాం ఈరోజు. సో అందులో ఫస్ట్ మనకి ఫ్రీ జడ్జ్ చేయకూడదు. మీ డ్రీమ్స్ రాసేటప్పుడు ఫ్రీ జడ్జ్ చేయకూడదు. అంటే ఇది అవుతాదా, ఇది సాధించగలనా, ఇది నా వల్ల అవుతాదా, ఎందుకంటే నా దగ్గర చదువు లేదు కదా, నా దగ్గర ఇది లేదు కదా, అది లేదు కదా. మీరు ఫ్రీ జడ్జ్ చేయకుండా ఫస్ట్ రాసేసేయండి. మీరు 1000 టీం తయారు చేయాలి, రాసేసేయండి ఫస్ట్. లేదంటే నాకు 50,000 ఇన్కమ్కి వెళ్ళాలి, రాసేయండి. నేను 30,000 ఇన్కమ్కి వెళ్ళాలి, రాసేయండి. 10 లక్షల ఇన్కమ్కి వెళ్ళాలి, రాసేయండి. 10 లక్షలు వస్తుందా, నా జీవితంలో సాధించగలనా, కారు కావాలి, కారు రాసేసేయండి. ఫ్లైట్ కావాలి, రాసేసేయండి. మీ మనసు ఏది కావాలని అడుగుతుందో అది రాసేసేయండి. సో దట్ ఈస్ ద పర్సనల్ డ్రీమ్. దానికి ఒక 10 పేజీలు గ్యాప్ వదిలేయండి. ఆ తర్వాత ప్రొఫెషనల్ డ్రీమ్ లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు అనుకున్న ప్రొఫెషనల్ అంటే మీరు బ్రాంజ్ డైరెక్టర్ ఎప్పుడు అవ్వాలి, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్, డైమండ్ డైరెక్టర్, ఓకేనా. 10 నెలలకి ఇంత టీం తయారు చేయాలి, 1000 టీం తయారు చేయాలి, 10,000 టీం తయారు చేయాలి, 1,00,000 టీం తయారు చేయాలి, ఇక్కడిక్కడ నా టీం బిల్డ్ అవ్వాలి. ఓకే, ప్రొఫెషనల్ డ్రీమ్ లో మీరు ప్రొఫెషనల్ డ్రీమ్ లో ఇవన్నీ మీరు రాయాలన్నమాట. తర్వాత ఎడ్యుకేషనల్ డ్రీమ్ సెట్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ లేకపోతే మనం అచీవ్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే మన ముందు చాలా పెద్ద డ్రీమ్ ఉంది. ఏంటి? మెర్సిడెస్ బెంచ్ కావాలి, లేదంటే నేను యూసిడి అవ్వాలి, లేదంటే డియూసిడి అవ్వాలి. పెద్ద పెద్ద డ్రీమ్స్ మన ముందు ఉన్నాయి. కానీ మన దగ్గర చాలా లోపాలు ఉన్నాయి. చాలా ఏం చెప్పొచ్చు, లోపాలని చెప్పొచ్చు. నా దగ్గర కావాలి పెద్ద మెర్సిడెస్ బెంచ్ కావాలి, కానీ నా దగ్గర ఉన్న లోపం ఏంటండి? నా దగ్గర టీం లేదు. ఓకే, తర్వాత ఆ స్కిల్స్ లేవు, ఆ టీం డెవలప్ చేయడం కావాల్సిన స్కిల్స్ లేవు. నా దగ్గర టెలిఫోన్ స్కిల్స్ లేవు, సెల్లింగ్ స్కిల్స్ లేవు. సో ఇవన్నీ మనకి ఏవైతే కావాలో అవన్నీ మనం నేర్చుకోవాలి. సో మనకి తెలీదు, మన కింద ఎవరైతే టీంని తీసుకొస్తున్నామో వాళ్ళకి తెలీదు. అప్పుడు ఏమైపోతుందంటే ఇక్కడ టీం మొత్తం అందరూ మనం ఫెయిల్ అయిపోయి టీమ్స్ ఆగిపోతున్నాం. టీమ్స్ ఎందుకు ఆగిపోతున్నాయి అనుకుంటున్నాం. సో ఎలాంటి స్కిల్స్ కావాలి మనం. ఎందుకంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ వైఫ్ ని ఇక్కడ బిజినెస్ లోకి తీసుకొచ్చాం. హౌస్ వైఫ్ వయసు ఇప్పుడు 40 years, కానీ అప్పుడు ఆవిడకి ఇప్పుడు 20 years, అంటే ఒక 20 సంవత్సరాలకి ఆవిడకి మ్యారేజ్ అయిందంటే ఇప్పుడు 40 సంవత్సరాలు అనుకుంటే 20 years ఆవిడ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆ కుకింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. హస్బెండ్ బాగా చూసుకోగలరు. తనకున్న కిడ్స్ అయితే ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని మనకు మేనేజ్ చేసుకోగలరు. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ తో ఇక్కడ టీం తయారవ్వదు. అందుకని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, మనం లెర్న్ చేయాలి. ఫస్ట్ మనం లెర్న్ చేయాలి. ఎందుకంటే లెర్నింగ్ తర్వాతే ఎర్నింగ్ ఉంటుంది. ఫస్ట్ లెర్నింగ్ తర్వాతే ఎక్కడైనా ఎర్నింగ్ ఉంటుంది. ఏ రంగం తీసుకుంటే, ఒక టైలరింగ్ లో డబ్బు సంపాదించాలంటే వాళ్ళు లెర్న్ చేయాలి. డ్రైవింగ్ ఫీల్డ్ లో డబ్బు సంపాదించాలంటే డ్రైవింగ్ లెర్న్ చేయాలి.
డాక్టర్ గా డబ్బు సంపాదించాలంటే డాక్టరింగ్ లెర్న్ చేయాలి. ఇంజనీరింగ్ లో డబ్బు సంపాదించాలంటే ఇంజనీరింగ్ లెర్న్ చేయాలి. ప్రతిదీ ప్రపంచంలో లెర్న్ చేయకుండా ఎర్న్ చేసే అవకాశమే లేదు. బట్ మన పీపుల్స్ తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఎర్నింగ్ కావాలి, ఫస్ట్ డబ్బు కావాలి. ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. వాళ్ళందరికీ ఫస్ట్ ఎవరు లెర్న్ చేయడానికి రెడీగా లేరు, నేర్చుకోవడానికి ఎవరు రెడీగా లేరు. అందరికి మాత్రం ఎర్నింగ్ కావాలి. అందుకని ఫస్ట్ పర్సనల్ డ్రీమ్ రాసుకోవాలి, 2 ప్రొఫెషనల్ డ్రీమ్ రాసుకోవాలి, 3 ఎడ్యుకేషనల్ డ్రీమ్ రాసుకోవాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ తెలియాలి కదా. ఈ బిజినెస్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్ టీం ఎలా తయారవుతుంది, టీం 4 దశల్లో తయారవుతుంది. ఆ 4 దశలు ఏంటి అనేది ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు. ఏముంది అదే టీం తయారైపోతుంది. ఎడ్యుకేషన్ లేకుండా కూడా పెద్ద పెద్ద టీం బట్ అది నిలిచోవాలి. మనం భూమి మీద లేకపోయినా, వాళ్ళతో పని చేయకపోయినా, వాళ్ళు చూడకపోయినా, అక్కడి నుంచి నాకు బిజినెస్ రావాలంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫార్మింగ్ అనే ఒక దశ ఉంటుందండి, అందులో చాలా సబ్జెక్ట్ ఉంటుంది. స్టార్మింగ్ అనే ఒక దశ ఉంటుంది, నార్మింగ్ అనే ఒక దశ ఉంటుంది, పెర్ఫార్మింగ్ అనే ఒక దశ ఉంటుంది. ఫార్మింగ్ అంటే టీంని తయారు చేస్తుంటాం. ఆ తర్వాత స్టార్మింగ్ జరుగుతుంది, అంటే కుట్లాట్లు, గొడవలు, యుగోలు, మనస్పర్ధలు ఇవన్నీ జరుగుతుంటాయి. తర్వాత నార్మింగ్ అనే ఒక దశ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ రీఫార్మింగ్, మళ్ళీ పెర్ఫార్మింగ్ చేసుకుంటూ అప్పుడు పెద్ద సక్సెస్ అని దొరుకుతుంది. చాలా మంది ఫార్మింగ్ చేస్తున్నప్పుడు నెగిటివ్ తట్టుకోలేక వెళ్ళిపోతుంటారు. అక్కడ ఎలాగ ఉండాలి మన టీం, మనం నేర్చుకోవాలి, మన టీంకి నేర్పించాలి. స్టార్మింగ్ గొడవలో ఉన్నప్పుడు ఎలా చేయాలి. తర్వాత నార్మింగ్ ఎలా చేయాలి, నా వల్ల ఏం తప్పు జరిగింది, ఏం జరిగింది అది తెలుసుకుంటూ నేర్చుకుంటూ మళ్ళీ పెర్ఫార్మింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. 4 దశలు. ఇదంతా ఎక్కడ తెలుస్తుంది, ఎడ్యుకేషన్ తెలుస్తుంది. సో అందుకని ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇంట్లో కూర్చుంటే వస్తుందా, ఒక మీటింగ్ వచ్చి వెళ్ళిపోతే వస్తుందా? లేదండి. రెగ్యులర్ గా మీటింగ్స్ వస్తూ ఉంటే దొరుకుతుంది. దేని త్రూగా మనకి నాకు ఎడ్యుకేషన్ ముఖ్యంగా చాలా బుక్స్ త్రూగా జరిగింది. నాకు జాన్ మ్యాక్స్వెల్ బుక్స్ మాట, అలాగే నీల్ రేఖమ్ బుక్స్, జిగ్లర్ బుక్ మాట, నెక్స్ట్ జాగ్ డైలీ బుక్, ఇలా చాలా మంచి మంచి బుక్స్ చదవడం వల్ల, నేర్చుకోవడం వల్ల, తెలుసుకోవడం వల్ల, తర్వాత మీటింగ్స్ కి వెళ్ళడం వల్ల, పెద్ద మీటింగ్స్ కి వెళ్ళడం వల్ల, ఎక్కడెక్కడికో మీటింగ్స్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల, డిఫరెంట్ వర్క్ షాప్, ఇవన్నిటి వల్ల మనకి ఎడ్యుకేషన్ అనేది బిల్డ్ అవుతుంది. ఎడ్యుకేషన్ అనేది మనం చేయగలమాట. సో అందుకని వెరీ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత మనకి ఈ యొక్క బిజినెస్ ని ఎలా చేయాలి అనుకున్న, సేల్స్ ని ఎలా చేయాలి, సేల్స్ లో మనకి స్పాంకో ప్రాసెస్ ఉంటుంది, స్పాంకో టెక్నిక్ ఉంటుంది, అది మనం నేర్చుకోవాలి. ఎస్ అంటే సస్పెక్టింగ్ చేయాలి, పి అంటే ప్రాస్పెక్టింగ్ చేయాలి, ఏ అంటే అప్రోచింగ్ అవ్వాలి, ఎన్ అంటే నెగోషియేషన్, సి అంటే క్లోజింగ్, ఓ అంటే ఆర్డర్. సస్పెక్టింగ్ ఎలా చేయాలి, ప్రాస్పెక్టింగ్ ఎలా చేయాలి, ఎలా నేను అప్రోచింగ్ అవ్వాలి, అప్రోచింగ్ అయినప్పుడు ఎలాంటి నెగోషియేషన్ చేయాలి, నెగోషియేషన్ అయిపోయిన తర్వాత క్లోజింగ్ ఎలా చేయాలి, క్లోజ్ చేసి నేను ఎలాగ అతని పాకెట్ లో ఆర్డర్ తీసుకోవాలి. ఇది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అలాగే ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఓపెనింగ్ ఎలా చేయాలి, అతనితో ఎలాగ అటెన్షన్ చేయట్లేదు నా వైపు, అతని అటెన్షన్ ఎలా తీసుకోవాలి, తర్వాత ఎలా ప్రోబింగ్ చేయాలి, ఎలా మాటలు డిస్కస్ చేయాలి, అతనికి ఎలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయాలి, తర్వాత సపోర్టింగ్ ఎలా చేయాలి, మన కంపెనీ గురించి చెప్పి, ప్లాన్ గురించి చెప్పి, ప్రొడక్ట్ గురించి చెప్పి సపోర్టింగ్ ఎలా చేయాలి, ఆ తర్వాత కస్టమర్ కి నుంచి మనం ఆర్డర్ తీసుకోవాలి. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కస్టమర్ ఏదైనా చెప్తాడు, అతను రిజెక్షన్ చెప్తూ ఉంటాడు, అబ్జెక్షన్స్ రేజ్ చేస్తుంటాడు. నేను ఆలోచించి చెప్తానులేండి, అయితే ఏంటి గ్యారంటీ నీతో నడుస్తే నాకు సక్సెస్ వస్తుందని, ఏం గ్యారంటీ, 1 lakh తీసుకుంటానని, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, తర్వాత నేను మా ఆవిడతో పర్మిషన్ అనేది తీసుకుంటాను, లేదంటే మా వైఫ్ కి అడిగి చెప్తాను, లేదంటే మా ఫాదర్ కి అడిగి చెప్తాను, లేదనుకుంటే నేను మా అమ్మగారికి అడిగి, లేదా మా ఫ్రెండ్ కి అడిగి చెప్తాను. ఇలా చాలా రకాల అబ్జెక్షన్స్ అన్నారు. నాకు ఇదంతా అవసరం లేదు. ఇవన్నిటిని హౌస్ వైఫ్ కి తెలియదు. హౌస్ వైఫ్ తీసుకొచ్చినాయి. హౌస్ వైఫ్ ఏమవుతుంది, జాయిన్ చేయడమే కానీ తను 100 మందిని తయారు చేసేసింది, 10 మంది తయారు చేసింది, 10 మంది 100 మంది తయారు చేసింది, 100 మంది 1000 టీం తయారు. కానీ ఈ హౌస్ వైఫ్ కి తెలీదు, వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే ఎవరికి తెలీదో అందరూ మార్కెట్ లోకి వెళ్తున్నాం, అందరూ ఖాళీ చేతులతో వచ్చేయడం జరుగుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, మనకి తెలుసుకోకుండా మన టీం కి తెలియకపోతే మనందరం ఖాళీ చేతులతో ముందుకెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ ప్రెస్టేజ్ లో డబ్బు లేదని చెప్పుకోవాల్సి వస్తుంది. సో మెనీ పీపుల్ ఏం చేస్తారంటే ఇదే ప్రాబ్లం. చాలా మందికి ఇదొకటి
చాలా మందికి ఇది ఒక ఆలోచన ఉంటుందంటే ఈ బిజినెస్ ప్యూర్ మోటివేషన్ తో బిజినెస్ ముందుకు వెళ్ళిపోతుంది. ప్యూర్ మోటివేషన్ తో టీం తయారు 100% ప్యూర్ మోటివేషన్ తో టీం తయారైపోతుంది. మనం ఫుల్ గా మోటివేషన్ చేసేస్తాం. మనం మీటింగ్ తీసుకొస్తాం. మీటింగ్ లో చాలా మోటివేషన్, చాలా మంది లీడర్స్ మోటివేషన్ చేస్తారు. నీ చూపులో శక్తి ఉంది, నీలో శక్తి ఉంది, రక్తం ఉంది, సత్వం ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండనా, నువ్వు సాధించగలవు, నువ్వు సక్సెస్ కాగలవు, నువ్వు చెయ్యగలవు, నువ్వు అలా చేయగలవు. మనం ఫుల్ మోటివేషన్ చేసేస్తాం. సో మోటివేషన్ చేసుకొని బయటకి ఇప్పుడు వెళ్ళిపోయారు, బిజినెస్ చేయాలని స్టార్ట్ చేశారు, బయటకి మార్కెట్ లోకి వెళ్ళిపోయారు. అతని దగ్గర ఎడ్యుకేషన్ లేదు, కస్టమర్ అంతా బిజినెస్ నాకు అవసరం లేదు. బిజినెస్ అవసరం లేదంటే తనకి ఏం సమాధానం చెప్పాలి? నా దగ్గర డబ్బులు లేవంటే ఏం సమాధానం చెప్పాలి? సో నా దగ్గర ఎడ్యుకేషన్, నా దగ్గర చదువు లేదంటే ఏం సమాధానం చెప్పాలి? ఇవన్నీ మనకి తెలియాలి అంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. సో అందుకనే ఖచ్చితంగా మనకి ఈ బిజినెస్ లో ఎడ్యుకేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మోటివేషన్ తో మాత్రం ఈ బిజినెస్ కొంతవరకు నడుస్తుంది, కానీ ఫ్యూచర్ లో హెల్దీ టీం తయారవ్వాలంటే ఓన్లీ మోటివేషన్ తో అవుదండి. ఎడ్యుకేషన్ చాలా 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 ఇంపార్టెంట్. సో తర్వాత మనకి అందుకే ఎడ్యుకేషన్ డ్రీమ్స్ రాసుకోవాలి. ఏదైతే నా డ్రీమ్ ఉంది ఆ డ్రీమ్ ని అచీవ్ చేయడానికి నీకు ఇప్పుడు ఏం ప్రొఫెషన్కి వెళ్ళాలి, ఆ ప్రొఫెషన్కి వెళ్ళాలంటే ఈ రోజు నా దగ్గర ఏమేమి ఎడ్యుకేషన్ కావాలి అవన్నీ రాసుకోవాలి. ఓకే, అందుకని మనం వీడియోస్ త్రూగా, ఆడియోస్ త్రూగా, బుక్స్, ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ వల్ల జస్ట్ ఇది ఒక చిన్న ట్రైనింగ్. సో ఆర్టికల్ మేనేజ్మెంట్ స్కిల్స్, సెల్లింగ్ స్కిల్స్, టీమ్ బిల్డింగ్ స్కిల్స్, ఇవన్నిటిని నేర్చుకోవాలి మనం. సో ఎందుకంటే చాలా మంది సపోజ్ ఎగ్జాంపుల్ టీచర్ బిజినెస్ లోకి వచ్చారు. ఇప్పుడు ఆ టీచర్ శాలరీ ఎంత అంటే 40,000 రూపాయలు ఫర్ మంత్. నెలకి ఒక ప్రైమరీ టీచర్, ఆవిడకి 40,000 రూపాయలు శాలరీ. ఆవిడకున్నటువంటి స్కిల్స్ ఏంటి, ఆవిడకున్నటువంటి హ్యాబిట్ ఏంటి చెప్పండి? ఆవిడకున్న స్కిల్స్ ఏంటంటే ఏ ఫర్ యాపిల్, ఆవిడకున్న ఎడ్యుకేషన్ ఏంటి? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, బ్యాట్ అంటే బల్ల, సి ఫర్ క్యాట్, క్యాట్ అంటే పిల్లి, పిల్లి కాకపోతే నుయ్య. ఇప్పుడు పిల్లని రైట్ చెప్పాలని కూడా రూల్ లేదు. ఆ పిల్లలకు ఆవిడ ముందు ఎవరు కూర్చుంటున్నారు? చిన్న చిన్న పిల్లలు, చిన్న చిన్న సైజ్ పిల్లలు. వీళ్ళకి పాపం వాళ్ళ తల్లిదండ్రులు లిప్టిక్ పౌడర్ కొట్టి వీళ్ళకి రోజు టీచర్ దగ్గరికి ముందు కూర్చోబెట్టేస్తారు. ఇప్పుడు రోజు ఈ పిల్లల్ని కలుస్తుంటారు. ఈ పిల్లలకి ఏం చెప్పినా నడుస్తుందా టీచరు? ఇప్పుడు ఆవిడకున్న అలవాట్లు ఏంటి? ఆవిడ క్యారేజ్ కట్టుకుంటారు, భర్త క్యారేజ్ కడతారు, లేదంటే ఆ పిల్లలకి క్యారేజీలు కట్టేస్తారు. ఇక్కడ వచ్చేసి టీచింగ్ లోకి వచ్చేస్తారు. టీచింగ్ లో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడ ఏదైతే చెప్తున్నారో పాఠాలు నేర్చుకుంటున్నారో దాంతో ఇక్కడ సంబంధం లేదు. ఇప్పుడు అలాంటి టీచర్ని మనం తీసుకొచ్చేసి, టీచర్ ఇప్పుడు మీరేం చేస్తారంటే బయటికి వెళ్ళి బిజినెస్ చేయండి, టీం తయారు చేయండి, టీం తయారు చేయండి, టీం తయారు చేయండి అని ఇప్పుడు టీచర్కి ఫుల్ గా మోటివేట్ చేసి పంపించారు. ఎందుకు టీచర్ మోటివేషన్ అయిపోయారంటే టీచర్ ఆల్రెడీ పాండు సార్ మీటింగ్కి వచ్చారు, పాండు సార్ చెక్ చూశారు, పాండు సార్ ఇల్లు చూశారు, పాండు సార్ యొక్క లైఫ్ స్టైల్ చూశారు, పాండు సార్ డ్రైవ్ చేస్తున్న కార్ చూశారు. పాండు సార్ చెప్తున్నారు రేపు నెక్స్ట్ ఇయర్ కల్లా నేను ఒక పెద్ద బెంచ్ కార్ తీసుకుంటున్నాను చెప్తున్నారు. టీచర్ ఈ మాట విన్నారు. పాండు సార్ లాంటి లీడర్స్ 2, 3, 4, 5 మందో 10 మంది అక్కడ మాట్లాడిన మాటలకి ఈ టీచర్ కి మోటివేషన్ కలిగిపోయింది. ఓ నా టీచింగ్ ఫీల్డ్ ఇది ఎప్పటికీ సాధ్యం కాదు, ఇక్కడ వీళ్ళతో నడుస్తే అయిపోతుంది అని చెప్పేసి ఒక మోటివేషన్ వచ్చేసింది టీచర్. బట్ ఆవిడేమనుకుంటున్నారు? ఆవిడ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో, ఏదైతే అలవాట్లు ఉన్నాయో, ఏదైతే ఇది ఉందో దాంతోనే ఈ బిజినెస్ అయిపోతుంది. ఇప్పుడు అలాంటి టీచర్ మనం కూడా తీసుకొచ్చేసి ఏం చెప్పండి, టీచర్ మీరు బయట మార్కెట్ లోకి వెళ్ళిపోండి, తెలియని వ్యక్తులందరితో పెద్ద టీం తయారు చేసేసేయండి. పాపం ఈవిడ ప్రపంచమే తెలిసిన ప్రపంచం, ఈవిడికి తెలియని ప్రపంచం గురించే తెలియదు. ఈవిడ ప్రపంచమే ఉదయం లెగిస్తే భర్త తెలుసు, పిల్లలు తెలుసు, అత్తమామ తెలుసు, పక్కింటోళ్ళు తెలుసు, ఫ్రెండ్స్ తెలుసు, చుట్టాలు తెలుసు, బంధువులు తెలుసు, స్కూల్కి వెళ్తే కూర్చున్న 50 మంది 100 మంది పిల్లలు తెలుసు, వాళ్ళ తల్లిదండ్రులు తెలిసిన వాళ్ళే, ఆవిడ చేస్తున్న హెడ్ మాస్టర్ తెలుసు, ఆవిడ పక్కన ఉన్న టీచర్స్ తెలిసిన వాళ్ళే. అంటే ఈవిడ ప్రపంచమే తెలిసిన వాళ్ళు ఈవిడికి ఇప్పుడు తెలియని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి బిజినెస్ ఎలా బిల్డ్ చేయాలి, బిజినెస్ ఎలా తీసుకురావాలి, టీం ఎలా తీసుకురావాలి, హౌస్ వైఫ్ దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడాలి, స్టూడెంట్ దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడాలి, డాక్టర్ని కలిసినప్పుడు ఏం మాట్లాడాలి, ఎడ్యుకేషన్ అంతా మనం నేర్చుకోలేదు, మన టీంకి నేర్పించలేదు, మన టీమ్స్ ఎక్కడ నిలిచి ఉంటాయి చెప్పండి?
సో దట్స్ ద మోస్ట్ ప్రాబ్లం అయిపోతుంది. ఆ తర్వాత ఆ టీచర్కి ఇవన్నీ నేర్చుకోవాలని మనం చెప్పకపోతే ఆ టీచర్ ఏం చేస్తారంటే తెలియదు కాబట్టి ఆ టీచర్ కూడా కొంచెం ట్రై చేస్తారు. ఎప్పుడైతే ప్రజలు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కి వాళ్ళ చెప్పే అబ్జెక్షన్స్ కి ఇప్పుడు హ్యాండ్లింగ్ చేయలేక ఇప్పుడు ఏం చేస్తారంటే తిన్నంగా మన పాండు సార్ గారు ఒళ్ళోకి వచ్చేసి బాబు ఈ బిజినెస్ చాలా డిఫికల్ట్, ఈ బిజినెస్ చాలా కష్టమైన బిజినెస్, ఇది నా వల్ల కాదు, దీనికంటే నా పాత పనే బెటరు, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్. వీళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఇక్కడ నేనేమనుకుంటున్నాను, నా టీంలో వెళ్ళిపోతుంటే నేను బుర్ర గుక్కుని కూర్చుంటున్నాను. ఈ రోజుల్లో ఎవరికి డబ్బులే అక్కర్లేదు కోసను అందరూ బిజినెస్ ని వదిలేస్తున్నారు. యాక్చువల్ గా వాళ్ళకి డ్రీమ్ బిల్డ్ చేయడం మనం నేర్పించలేదు. వాళ్ళ డ్రీమ్ ఏంటో తెలియదు, వాళ్ళు ఎందుకు స్టార్ట్ చేశారో తెలియదు ఈ బిజినెస్ లో. సో ఎందుకంటే ఈరోజు అందరికీ డబ్బు కావాలండి, అందరికీ డబ్బు కావాలి. ఈ విషయాలు మీరు అందరూ అగ్రీ అవుతున్నారని నేను అనుకుంటున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాను, మీ అందరూ కూడా అర్థం అవుతుందని అనుకుంటున్నాను. కాబట్టి మనం బిజినెస్ లో డబ్బు కావాలంటే క్యాపబిలిటీని డెవలప్ చేసుకోవాలి. మనకి ఏది ఊరికనే రాదండి, ఆ క్యాపబిలిటీ బిల్డ్ చేసినప్పుడు అది మన చేతిలోకి వస్తుందండి. నాకు కారు ఊరికనే రాలేదు, కారు సంపాదించేటువంటి క్యాపబిలిటీ నేను టీం పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఇవన్నీ చేసుకున్నప్పుడే అది నాకు సొంతం అవుతుందండి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మాట, ఇది మనం చేయాలి. సో అందుకని మనం ఇవన్నీ అంటే నేర్చుకునే విధానం అంటే చాలా ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉంటాయండి, ఎందుకంటే సైన్స్ అండి, డబ్బు సంపాదించడం ఒక సైన్స్. అలాగే మనం ఈ బిజినెస్ నేర్చుకునేటప్పుడు మన బిజినెస్ కాస్త నేను చెప్పే మాట మీ లైఫ్ లో ఎక్కడెక్కడైనా ఉపయోగ